పేపర్లో ఏ వార్తలు అనే విషయాన్ని మొదటిగా మనం తెలుసుకుందాం. మొదటిగా చూసినట్టయితే నమస్తే తెలంగాణలో ఫస్ట్ మనకి ఇచ్చింది అపూర్వ స్వాగతం. అంటే ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి మరి ఇక్కడికి వచ్చిన సందర్భంలో మరి అలాగే గవర్నర్ తమిళసై సీఎం కేసీఆర్ కూడా మరి వారికి స్వాగతం పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికినట్లుగా మనం చూడొచ్చు. సో మెయిన్ ప్రధాన వార్త కంటే ఈరోజు మనకి ఇదే చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ సత్కారాన్ని అందించారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే హకీంపేటలో అన్ని తానైన ముఖ్యమంత్రి అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే మంత్రులు ప్రజాప్రతినిధులు అంతా కూడా పరిచయం. అలాగే ముర్ముకు త్రివిధ దళాల గౌరవ వందనం కూడా ముర్ము స్వీకరించారు అనేది తెలుస్తుంది. అలాగే ఇంకా రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇంకా మనం చూస్తే హాజరైన హైకోర్టు సీజే ఉజ్జల్ భుయాన్ అంటూ కూడా తెలుస్తుంది. ఇక ద్రౌపది ముర్ము రాకతో అక్కడంతా కూడా రాజకీయ నాయకులు అలాగే నాయకులందరూ కూడా అలాగే నాయకులందరూ హైకోర్టు సీజే ఇంకా మండలి చైర్మన్ స్పీకర్స్ ఇలా అందరూ కూడా సత్యవతి రాథోడ్ ఇలా అందరూ కూడా గవర్నర్కు అలాగే గవర్నర్ తమిళసై కూడా హాజరయ్యి ద్రౌపది ముర్ముకు మరి స్వాగతం పలుకుతూ వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ హకీంపేట విమానాశ్రయంలోనే వారందరూ కూడా అక్కడ ద్రౌపది ముర్మును కలిసినట్లుగా తెలుస్తుంది. ఇంకా వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రపతి వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం కూడా సీఎం కేసీఆర్ తానే చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే మరి గవర్నర్ తమిళసై ఇచ్చినటువంటి విందుకు మాత్రం సీఎం కేసీఆర్ హాజరు కాలేదు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మెయిన్ ప్రధాన వార్త అంటే ఇక అపూర్వ స్వాగతం పలికారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ అలాగే గవర్నర్ తమిళసై అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మరొక ప్రధాన వార్త చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సొంత నియోజకవర్గంలోనే ఘోర పరాభవం ఎదురైంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక సెస్ ఎన్నికల్లో బండి పార్టీకి గుండు సున్నా వచ్చింది అంటూ తెలుస్తుంది. 15 సీట్లు గులాబీవే అంటూ కూడా మనకి కేటీఆర్ అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరితో ప్రజలు ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు పరిపాలన సాగిస్తున్నారు, ఎవరు సుపరిపాలన కొనసాగిస్తున్నారు అనేది ప్రజల గుండెల్లో ఉంది అనేది మంత్రి కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. ప్రజలే ఎవరికైనా సరే తీర్పు తీరుస్తారు. ఈ యొక్క గెలుపుతో మాకు ఇంకా బాధ్యత పెరిగింది. క్లీన్ స్వీప్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. బీఆర్ఎస్ మొత్తానికైతే క్లీన్ స్వీప్ చేసినట్లుగా చూడవచ్చు. మనం తెలంగాణలో బీజేపీకి అసలు స్థానమే లేదు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన కేటీఆర్ ఇంకా ఏమన్నారు ఆయన మాటలను మనం చూద్దాం. మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, సెస్ ఎన్నికల్లో ఓటర్లు తేల్చిందే గెలుపు కోసం బీజేపీ ఎన్నో అడ్డదారులు తొక్కింది, కానీ ప్రజలే తుది నిర్ణయం తీసుకున్నారు, ప్రజలే తీర్పునిచ్చారు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే బీజేపీ అడ్డదారులు తొక్కినా సరే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఎవరికి పట్టం కట్టబెట్టాలి అనేది ప్రజలకే తెలుసును అనేది మాత్రం మరొకసారి రుజువైంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు మాకు వచ్చిన ఈ గెలుపుతో 15 సీట్లకి 15 సీట్లు గులాబీవే కాబట్టి ఇప్పుడు ఈ గెలుపుతో మాకు మరింత బాధ్యత కూడా పెరిగింది. ప్రజలపై ఇంకా మేము ప్రజల వెన్నంటే ఉండి ఇంకా మేము వారికి సహాయం చేయాలి, వారికి ఇంకా ఎక్కువ మరి అన్నీ కూడా పథకాలు కానీ అనేక రకాలైనటువంటి మరి ఇప్పుడు చూసి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. అటు నీటిపారుదల శాఖల విషయంలో చూసుకుని, ఇటు విద్యాశాఖలో చూసుకుని, డబుల్ బెడ్రూమ్లో చూసుకుని, ఎక్కడ చూసుకున్నా ఆరోగ్యపరంగా చూసుకుని ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజలు అందరు కూడా మరి బీఆర్ఎస్ని ఆదరిస్తున్నారు అనేది మాత్రం మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. దీంతో ఇప్పుడు 15 సీట్లు గెలుచుకుని ఈ నేపథ్యంలో అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారనేది తెలుస్తుంది. ఈ సంబరాలే కాదు ప్రజలు కూడా అలాంటి సంబరాలు చేసుకునే విధంగా మన పరిపాలన ఉండాలి అనేది మంత్రి కేటీఆర్ సూచిస్తున్నటువంటి సూచనలు. అలాగే ఇంకా మనం చూస్తే ఇక కట్టెలు పోయే దిక్కాయి అంటూ మనకి నమస్తే తెలంగాణలోనే ఇచ్చారు. ఇక గ్యాస్ సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం మరి చూసుకున్నట్లయితే మంగళం పలుకుతుంది అన్నట్లు ఇచ్చారు. 2019లో చూస్తే 34,000 కోట్లుగా ఉన్నటువంటి ఈ రాయితీ 2022 నాటికి 5,000 కోట్ల పైగా మరి 5,000 కోట్లకు పైగా కుదించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలకు కూడా మరి గ్యాస్ సిలిండర్పై అధిక ధరలు పెంచేసి మరి భారాన్ని పెంచుతున్నారు. కాబట్టి చాలా వరకు ఒకప్పుడు మరి 70% 80% ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ వాడకం ఉండేది, కానీ ఇప్పుడైతే 30% మాత్రమే ఉంది. 30% వరకు కూడా ఆల్రెడీ సిలిండర్ ధరలు పెరిగినప్పటి నుంచి చాలామంది తగ్గించేశారు అని పేద ప్రజలంతా కూడా
సిలిండర్ వాడకం తగ్గించేసి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోయి కట్టెలు ఎరుకొచ్చుకొని మళ్ళీ కట్టెల పొయ్యిల మీదే వారి వంట వార్పులు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇంకా మేము ఆ సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు మేము కొనలేము, అలాంటి స్తోమత మాకు లేదు, మేము చేసుకుంటేనే తినేటోళ్ళం అంటూ కూడా ఒక మరి మహిళ మనకి ఇక్కడ చెప్పడం కూడా మనం చూస్తూ ఉండొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా గ్యాస్ సిలిండర్ మీద మాత్రం సబ్సిడీ పెరగడం వల్ల అవన్నీ కూడా రావడం వల్లనే సిలిండర్కి దూరంగా ఉంటున్నారు చాలామంది అనేది ఊర్లలో అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఎమ్మెల్యేల ఎరకేసు సిబిఐకి హైకోర్టు ఆదేశం చేసింది అంటూ ఇచ్చారు. సిట్ అప్పీల్ అంటూ ఇచ్చారు. తీర్పు ప్రతి అందే వరకు అమలు నిలిపివేత అంటూ తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు మరి రోహిత్ రెడ్డిపై ఉన్నటువంటి మరి కొన్ని ఈడీ అధికారులు చేస్తున్నటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ సిట్ అప్పీల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తీర్పు ప్రతి అందే వరకు కూడా కొన్ని అనుమతులు అన్నీ కూడా అమలన్నీ కూడా నిలిపివేసినట్లుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే అడ్వకేట్ జనరల్ వినతికి జడ్జి ఆమోదం కూడా తెలిపినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక బీజేపీ నేత వేసినటువంటి పిటిషన్ను కొట్టివేశారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే నిందితులు పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మాత్రం మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యేల అరకేసు సిబిఐ హైకోర్టు నిలిపివేసింది, కొంత ఆదేశాలు జారీ చేసింది, సిట్ అప్పీల్ని ఏర్పాటు చేసింది అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా మరొక దగ్గర చూస్తే ఇక చదువుల విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలే పై చదువుల్లో ఉన్నారు. అద్భుతమైన మరి అమ్మాయిల చదివే అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసుకున్నట్టే గురుకులాల్లో చూసుకోవచ్చు, పీజీలో చూసుకోవచ్చు, డిగ్రీలో చూసుకోవచ్చు, ప్రతి దాంట్లో కూడా అమ్మాయిలే టాప్ ప్లేస్లో ఉన్నారు. అయితే పీజీలో చూసుకుంటే 72% వరకు అమ్మాయిలే ఉన్నారు, డిగ్రీలో కూడా 52% అమ్మాయిలే ఉన్నారు. అలాగే గురుకులాలు కేజీబీవీల్లో కూడా 69% మరి అమ్మాయిలే ఉన్నారు. కాబట్టి అమ్మాయిలకి చదువుల విషయంలో వచ్చినట్లయితే అమ్మాయిలు ముందడుగులో ఉన్నారు అనేది మనకి నమస్తే తెలంగాణలో చూడొచ్చు. అలాగే మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో మెయిన్ ప్రధాన వార్త అంటే కేసీఆర్కు షాక్ అంటూ ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సిబిఐకి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇక సిట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో కొట్టివేత, ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు సైతం రద్దు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే బీజేపీ పిటిషన్కు విచారణ అర్హత లేదు అంటూ కూడా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇంకా నిందితుల పిటిషన్ను అనుమతించిన హైకోర్టు, నిందితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిటిషన్లను కూడా అనుమతించింది హైకోర్టు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఆర్డర్ కాపీ వచ్చే వరకు కూడా తీర్పు అమలు నిలిపివేసినట్లుగా కూడా మరి కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే డివిజన్ బెంచ్లో అప్పీల్కు సిద్ధమవుతున్నటువంటి సర్కార్ అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా సీఎంకు ఆధారాలు ఎవరిచ్చారో కూడా సర్కార్ ఇంతవరకు చెప్పలేదు. అసలు సీఎంకు ఇవన్నీ కూడా ఆధారాలు ఎవరిచ్చారు, ఎవరు చూపించారు, ఆడియోలు వీడియోలు అనేవి ఎవరిచ్చారు, ఇంతవరకు ఆ ఆధారాలు ఏవి కూడా ఎక్కడ కూడా చెప్పనే లేదు ఇంతవరకు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా దాంతో దర్యాప్తు పారదర్శకతపై అనుమానాలు కొంత వ్యక్తం అవుతూ ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎవరు చేశారనేది మొదటిగా స్పష్టత లేదు కాబట్టి దాని దగ్గర నుంచి అనుమానాలు అనేవి మొదటిగా స్టార్ట్ అయినాయి. ఇంకా దర్యాప్తు కూడా వేగవంతం చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే నిందితుల భయాలు కూడా సాహేతుకమేనన్న హైకోర్టు, నిందితులు ఎవరైతే భయపడుతున్నారో వారందరి భయాలు కూడా కొంత సహాయకంగానే ఉన్నాయి అనేది కూడా హైకోర్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కేసీఆర్కి మాత్రం మొత్తంగా షాకే అని మరి మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. కానీ నమస్తే తెలంగాణలో అయితే కాస్త ఊరట లభిస్తుంది అనే విధంగా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా సీఎం కేసీఆర్ అల్లిన కట్టుకథ ఒకటి ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కట్టుకథ ఏంటి అంటే కుటుంబాన్ని కాపాడుకునేందుకే ఫామ్ హౌస్లో కేసు తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు అనేది తెలుస్తుంది మనకి. కుటుంబాన్ని అంటే కుటుంబ పాలన నడుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళది అనేది ఒక మరి ప్రతి సందర్భంలో కూడా అందరూ చెప్తున్నటువంటి విషయం. కానీ ఇప్పుడు కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆ యొక్క ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ కేసును అది బయటకు తీసుకొస్తూ వాటిని రచ్చ చేస్తున్నారు తప్ప అసలు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటి, జరిగేది ఏంటి అనే దాని గురించి ఆలోచించట్లేదు. కుటుంబ పాలన కాపాడుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్ అనేది మాత్రం మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇంకా మనం చూస్తే తీర్పును స్వాగతిస్తున్నామంటూ బండి కూడా సవాల్ విసిరినట్లుగా మనం చూడొచ్చు. అలాగే కేసీఆర్కు చంపపెట్టు లాంటి మాటలు కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరు కూడా మరి కేసీఆర్పై మరి ధ్వజమెత్తినట్లుగా కూడా దేనికైనా సరే ఏ సవాల్కైనా సరే మేము రెడీగా ఉన్నాం, నువ్వు రెడీగా ఉన్నావా, నీ కుటుంబ పాలన కాపాడుకోవడం కోసం కాదు, నువ్వు నిజాయితీగా మాట్లాడడానికి రెడీగా ఉన్నావా అన్నట్లుగా మరి అలాగే కిషన్ రెడ్డి బండి కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు 100 కోట్ల ఆఫర్ ఎవరిది అంటూ కూడా మరొక క్వశ్చన్
ప్రమోషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మొత్తంగా అయితే ఎక్కడ చూసుకున్నా కూడా కేసీఆర్కి ఇది ఒక షాక్ లాగానే అని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు అసలు సిబిఐకి హైకోర్టు సంచలన తీర్పు ఎందుకు ఇచ్చింది అనేది కూడా ఒక విషయమే. అయితే ఇక్కడ పూర్తి సమాచారం మనం చూసినట్లయితే రోహిత్ రెడ్డి ఎలా పరిచయం అంటూ అడుగుతున్నారు. చెంచల్గూడ జైల్లో నందును విచారించిన ఈడీ. అసలు రోహిత్ రెడ్డి నీకు ఎలా పరిచయం అంటూ చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో నందు వారిని విచారిస్తున్న ఈడీ అధికారులు. వాళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ, దేని ద్వారా, అసలు ఈ 100 కోట్ల ఆఫర్ ఎవరిచ్చారు, ఎవరిది ఇది అనే మరి దాని యొక్క హిస్టరీ మొత్తం తెలుసుకోవడానికి మరి ఇక్కడ ఈడీ అధికారులు మొత్తం నందుని చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నందును కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. మరి అనేక రోజుల నుంచి కూడా మరి యొక్క విచారణ కొనసాగుతూనే ఉంది. కానీ ఇది మాత్రం ఇప్పటి వరకు ఒక కొలిక్కైతే రాలేని పరిస్థితి రోహిత్ రెడ్డిది అనేది మాత్రం మనకి తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే నందును విచారించిన ఈడీ అధికారులు 4 గంటల పాటు అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ప్రశ్నలన్నిటికీ ఏకధాటిగా సమాధానాలు చెప్పారు. కొన్నిటికి సమాధానాలు కూడా రాలేని పరిస్థితి అంటూ కూడా ఇచ్చారు. అదే ఏం సమాధానాలు రాలేదు, ఏం సమాధానాలు చెప్పారు, 4 గంటల పాటు విచారణలో ఏం జరిగింది అనేది చూసినట్లయితే మనం పేపర్ మోడ్లో పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈడీ అధికారులు అసలు 100 కోట్ల ఆఫర్ ఎవరిది, అసలు నీకు రోహిత్ రెడ్డికి ఏంటి సంబంధం, ఎలా పరిచయం అయ్యారు, దేని గురించి అసలు మీ పరిచయం ఏంటి అనే మొత్తం సంబంధించి A to Z మొత్తం కూడా క్వశ్చన్ చేసినట్లుగా 4 hours విచారణ జరిపినట్లుగా చెంచల్గూడ జైల్లో నందుని మనకి ఆంధ్రజ్యోతిలో క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. కథ అడ్డం తిరిగింది అసలు అని కూడా ఇచ్చారు. మరొక దగ్గర సీఎం కేసీఆర్ అనుకున్నది ఒకటి, అయినది మరొకటి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బీజేపీని ఇరికించాలనుకుని తామే ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకున్నారు. అసలు యాక్చువల్లీ ఎవరు తీసుకున్న గుర్తులో వాళ్ళే పడ్డారు అన్నట్లుగా బీజేపీ నేతలు అయితే విమర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ వాళ్ళని. ఎందుకు అంటే అసలు బీజేపీని ఏదో చేద్దామని చెప్పి చూశారు, బీజేపీ నాయకులను ఏదో చేద్దామని చూశారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరికించాలని చూశారు. కానీ అదే ఇరుకులో ఇప్పుడు మీరే పడ్డారు, మీరు అనుకున్నది ఒకటి మీకు జరిగేది ఇంకొకటి అంటూ కేసీఆర్ను ఉద్దేశించి ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలా వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఎమ్మెల్యేల కేసులో బీఆర్ఎస్కు ఎదురు దెబ్బే తగిలింది అనుకోవాలి. ఈ విషయానికి వచ్చినట్లయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏదో చేయాలనుకుంటే వాళ్ళు ఇంకేదో జరిగింది, కానీ ఇది ఒక ఎదురు దెబ్బ అనే అనుకోవాలి వాళ్ళకి అంటూ మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. ఇంకా మనం చూసినట్లయితే విడిదికి విచ్చేసిన ముర్ము అంటూ మనకి ఇచ్చారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి వచ్చారు హాకింపేట విమానాశ్రయంలో. మరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, అలాగే మరి సీఎం కేసీఆర్, అలాగే సత్యవతి రాథోడ్ అందరూ కూడా వెళ్ళి మరి సాదరంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి మరి ఆమెను ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. మరి ప్రత్యేక విమానంలో శంషాబాద్కు రాష్ట్రపతి వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే అక్కడ నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం క్షేత్రానికి ఆవిడ మరి రాష్ట్రపతి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అక్కడంతా కూడా దైవ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి సాయంత్రానికి తిరిగి హాకింపేటకు వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. అక్కడ నుంచి ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, అలాగే ఇతర మంత్రులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు సంజయ్ కూడా ఉన్నారు అని తెలుస్తుంది. కోమటిరెడ్డిని పరిచయం చేసిన ముఖ్యమంత్రి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే వేదికను పంచుకున్న కేసీఆర్, గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో విందుకు మాత్రం కేసీఆర్ గైర్హాజరు అంటూ ఇచ్చారు. అయితే తమిళిసై సౌందరరాజన్ ఇచ్చినటువంటి విందుకు మాత్రం సీఎం కేసీఆర్ హాజరు కాలేదు అనేది మాత్రం మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. అది ఇతర కారణాల వల్ల కావచ్చు, దీనివల్ల అనేది మాత్రం మనకి తెలియదు. కానీ మొత్తానికైతే రాజ్భవన్లో విందుకు మాత్రం కేసీఆర్ హాజరు కాలేదు అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక భూమి పోతే అక్క పెళ్లి ఎలా అంటూ కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. డబుల్ ఇళ్ల నిర్మాణానికి అసైన్ భూమి లాక్కున్నారన్న మనస్తాపంతో యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అంటే ఒక భూమిని తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి కొన్ని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఇంట్లో ఒక సహోదరి వివాహానికి సంబంధించి మరి ఎలా అని మనస్తాపం చెంది ఒక యువకుడు మరి బలవన్మరణానికి కూడా పాల్పడినట్లు తెలుస్తుంది. భూమి పోతే అక్క పెళ్లిని ఎలా అని చెప్పేసి ఆలోచనలో అంటూ ఇచ్చారు. ఈ డబుల్ ఇళ్ల నిర్మాణానికి అసైన్ భూమి లాక్కున్నారనే మనస్తాపంతోనే యువకుడు బలవన్మరణానికి పాల్పడినట్లుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే మునుపు కలెక్టరేట్లో మృతుడి తండ్రి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన కూడా జరిగింది. ఇంతకుముందు ఇదే విషయంపై ఇప్పుడు ఎవరైతే మృతి చెందారో ఆ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తి తండ్రి కూడా ఒకసారి బలవన్మరణానికి పాల్పడినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇంకా సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే న్యాయం కోసం ఆందోళన, ఎమ్మెల్యే మదన్ రెడ్డి దుర్గారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో లాఠీ చార్జ్ చేశారు, నాయకులను ఈడ్చుకెళ్లారు పోలీసులు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే
మనం ఇంకా మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఇక త్వరలో మెట్రో ఛార్జీల పెంపు కనిష్టం 20 అంటూ గరిష్టం 80 క్వశ్చన్ మార్క్ పెట్టేసినట్లుగా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో ఎఫ్ఎఫ్సి కమిటీ అధ్యయనం చేస్తుంది. ఇక ప్రయాణికులపై భారం పడేంత అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ఛార్జీల పెంపుతో రాకపోకలు తగ్గుతాయా, టికెట్ ధరల సవరణపై రంగంలోకి స్వతంత్ర సంస్థ అంటూ ఇచ్చారు. ఇక రానున్న మరికొద్ది రోజుల్లోనే మరి మెట్రో ఛార్జీలు కూడా పెంచే అవకాశం ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇప్పుడు ప్రయాణికులపై ఇది ఒక భారం పడుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. కానీ ఎంతవరకు ఇది పడుతుంది అనేది పూర్తి సమాచారాన్ని మనం పేపర్ 13లో చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మరి కొద్ది కాలం రానున్న రోజుల్లో త్వరలో మాత్రం మెట్రో ఛార్జెస్ పెంచుతారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇంకా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్ చూసినట్లయితే సాక్షిలో కూడా మనకి మొదటిగా మెయిన్ ప్రధాన వార్త అయితే మనకి ఇక్కడ రాష్ట్రపతికి ఘన స్వాగతం అనేది ఇచ్చారు. మనకి డిఫరెంట్గా ప్రతి పేపర్లో మాత్రం వేరే ఇచ్చారు, కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు సీఎం కేసీఆర్ అలాగే తమిళిసై సౌందరరాజన్. అయితే వారిద్దరు కూడా మరి రాష్ట్రపతిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు కూడా మార్గ మధ్యంలో సీఎం కేసీఆర్ ఇటు సౌందరరాజన్ ఇద్దరు కూడా గవర్నర్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితిని కొన్ని ఇమేజెస్ రూపంలో మనకి ఇక్కడ ఇచ్చారు, మనం చూడొచ్చు వాటిని. అలాగే ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని కలవగానే మరి పుష్పగుచ్చాన్ని అందించి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికారు, అలాగే సత్కరించారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకి హాకింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న ద్రౌపది ముర్ము అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, ఇంకా ఇతరత్ర మంత్రులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూద్దాం. త్రివిధ దళాల గౌరవం స్వీకరించారు ద్రౌపది ముర్ము అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రాష్ట్రపతి నిలయానికి పయనమయ్యారు అంటూ ఇచ్చారు. రాత్రి రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ విందు ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది, కానీ హాజరు కాలేదు మంత్రి సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఈ యొక్క విందుకు అనేది కూడా ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యి పలకరించుకున్నటువంటి గవర్నర్ ఇంకా సీఎం అందరూ కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా అయితే రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు, అన్నీ తానై చూసుకున్నారు సీఎం కేసీఆర్ అనేది అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ దారుణ హత్య అంటూ మనకి సాక్షిలో ఇచ్చారు. చూసినట్లయితే సిద్దిపేట జిల్లా చర్యాల బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీ సభ్యుడు శెట్టి మల్లేశం దారుణ హత్యకు గురయ్యారు. అయితే మార్నింగ్ వాక్కు ఆయన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మరి గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా వెనక నుంచి గొడ్డలితో వచ్చి మరి హతమార్చినట్లుగా తెలుస్తుంది. ఆయన మరి అక్కడ రోడ్డు పాదచారులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు స్పందించి వెంటనే మరి తీవ్ర రక్తస్రావంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని వెంటనే అందరూ కూడా 108 అంబులెన్స్కి సమాచారం అందించారు. అలాగే కుటుంబ సభ్యులకు అలాగే పోలీస్ శాఖకు కూడా వెంటనే సమాచారం అందించారు. వెంటనే వారిని హాస్పిటల్కి 108లో తరలించే లోపే మరి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లే లోపే మరి మార్గం మధ్యంలోనే చనిపోయినట్లుగా వైద్యులు కూడా నిర్ధారించారు. ఆయన మరణంతో అక్కడ ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నట్లుగా తెలుస్తుంది. ఆదివారమే ఆయన స్నేహితులందరితో కలిసి కూడా మరి చాలా హ్యాపీగా గడిపినట్లుగా మరి స్నేహితులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక జెడ్పీటీసీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఆయన దారుణ హత్యకు గురయ్యారు. నిందితులు ఎవరు అనే దాన్ని పరిశీలిస్తున్నారు పోలీస్ శాఖ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చైనా ఉక్కిరిబిక్కిరి అవుతుంది అనేది మనకి ఇక్కడ మరి ఇచ్చారు. మనకి కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్ అయిపోయింది ఇప్పటి వరకు. ఇప్పుడు మరి B7 అనేది ఒకటి వస్తుంది. కాబట్టి చైనా అంతా ఇప్పుడు గుట్టలుగా అక్కడ శవాలు కుప్పలుగా పడుతున్నాయి. అక్కడ కనీసం హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ కూడా కరువైపోతున్నటువంటి పరిస్థితి అయితే విజృంభిస్తుంది. అక్కడ చైనాలో కరోనా విలయ తాండవం చేస్తుంది అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. రోడ్లపైనే శవాల గుట్టలు మరి ప్లేసెస్ లేక శవాల గుట్టలు వేసినట్లుగా తెలుస్తుంది. ఎవరిది ఈ మృతదేహం ఎవరిది గుర్తించడానికి కూడా వీలైనటువంటి పరిస్థితిలో అక్కడ పరిస్థితి ఉంది అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కటే అలర్ట్ చేశారు. ప్రతి గవర్నమెంట్ కూడా ఇప్పుడు హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెంచేశారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకునే విధంగా చేశారు. అలాగే ప్రతి హాస్పిటల్లో కూడా వైద్యులు తక్కువగా ఉండకుండా వైద్యులందరికీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. వైద్యుల్ని ఇంకా ఎక్కువగా వైద్యుల్ని ఎక్కువగా నియమించడం జరుగుతుంది. అలాగే స్టాఫ్ని నియమిస్తున్నారు. అలాగే బెడ్స్ కూడా ఇంకా 500 బెడ్స్ 1000 బెడ్స్ అలాగే 200 బెడ్స్ ఇలా బెడ్స్ కూడా కొరత లేకుండా కోవిడ్కి సంబంధించి అన్ని హాస్పిటల్స్ని కూడా అలర్ట్ చేస్తూ గవర్నమెంట్ అంతా కూడా అలర్ట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది.
ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేయాల్సింది మాకు ఇంకా రాదు, మన దగ్గరికి రాదు అనేది కాకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజర్ యూస్ చేయాలి కంపల్సరీ. మళ్ళీ ఇంకా వచ్చే జనవరి ఫిబ్రవరిలో మాత్రం చాలా ఎక్కువగా ఇది విజృంభిస్తుంది కాబట్టి దీని విషయంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు అంటూ ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆల్రెడీ మనకి మెసేజ్ ఇచ్చిన విషయం ఒక 2-3 డేస్ నుంచి మెసేజ్ ఇస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు బూస్టర్ డోస్ అనేది ప్రతి ఒక్కరు కంపల్సరీ తీసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ సాక్షిలో ఇచ్చారు. ఖచ్చితంగా బూస్టర్ డోస్ కూడా మనం తీసుకోవాలి ఈ యొక్క దీనిని కోవిడ్ నుంచి అరికట్టడానికి అనేది. ఇంకా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడితేనే దీనిని మన దాకా రాకుండా చేసుకోగలం అనేది మాత్రం మనకి ఇక్కడ సాక్షిలో ఎంతో క్లియర్గా ఇచ్చారు కోవిడ్ గురించి. చైనాలో మాత్రం అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే ఆసుపత్రులన్నీ కూడా పోటెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది బాధితులతోటి అంటూ ఇచ్చారు. ఎటు చూసినా శవాల గుట్టలు తలపిస్తున్నాయి అంటూ కూడా చాలా బాధాకరంగా ఉంది అనేది మనకి సాక్షులు ఇచ్చారు. అలాగే శ్మశానాల వద్ద మృతదేహాలతో బంధువులు ఎడతెగని క్యూ లైన్లు కట్టారు అంటూ కూడా తెలిసింది. ఆఖరికి శ్మశానాల దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఒక క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి, అది కూడా గంటల తరబడి క్యూ లైన్లో ఉంటేనే ఉండాల్సి వస్తుంది. శ్మశానాల దగ్గర వారిని దహనం చేయడానికి కూడా అనేది మరి చైనా పరిస్థితి ఈ విధంగా ఉంది అనేది మనకి తెలుస్తుంది. మొదటిగా కూడా మనకి చైనా నుంచి వచ్చినట్లుగా తెలుసు. ఇంకా చూసినట్లయితే ఇక ఎడతెగని క్యూ లైన్లు ఉంటున్నాయి, అంతులేని మరణాలు ప్రతిరోజు అక్కడ అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, డ్రాగన్ దేశం చైనా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒక డ్రాగన్ దేశం అయినటువంటి చైనానే ఉక్కిరిబిక్కిరి అవుతుందంటే మరి ఇంకా ఇతర దేశాలు ఎలా ఉండాలి, ఇతర రాష్ట్రాలు ఎలా ఉండాలి అనేది మనసులో పెట్టుకోవాలని ప్రతి గవర్నమెంట్ కూడా ఇప్పటికే అందరినీ అలర్ట్ చేసింది ఈ యొక్క వైద్యానికి సంబంధించి. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు అనేది మాత్రం మనకి ఒక మెసేజ్ని ఎప్పుడో మనకి ప్రధాని కూడా ఇచ్చేసినట్లుగా తెలిసింది. సో అందరం కూడా జాగ్రత్త పాటిద్దాం, కరోనాని అరికడదాం. సో ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలో చూసినట్లయితే అటు బీఆర్ఎస్కి 15 సీట్లకు 15 సీట్లు వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా బాధ్యతలు పెరిగాయి ప్రజలపై అనేది ఒకటి తెలుస్తుంది. అలాగే ద్రౌపది ముర్ముకి అపూర్వ ఘన స్వాగతం పలికారు సీఎం కేసీఆర్, అలాగే ఇతర మంత్రులు, అలాగే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, ఇలా అనేక వార్తలతోటి. అలాగే సిబిఐ కోర్టు విచారణ రోహిత్ రెడ్డి విషయంలో కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ ఇవాళ పేపర్లో అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇంకా సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి 95 న్యూస్.